ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలు నేర్పించుటకు నేను సిద్ధపడుతుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా సత్యవాక్యమును సరిగా వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. వింటున్న పిల్లలందరూ కూడా శ్రద్ధగా విని నేర్చుకోగల మనస్సును, వివేచనను వారికి అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకునిపోయే పాట ఏమిటంటే, సంఘములో తిరస్కారుల పని ఏమవుతుంది. ఏమండి, ఏ పాట నేర్చుకుని పోతున్నాం మనం? సంఘము అంటే మనమంతా కలిస్తే సంఘము, సమాజము అనొచ్చు, సంఘము అనొచ్చు. అయితే సమాజ మందిరాలు అని పాత నిబంధన గ్రంథంలో ఉండేవి. సమాజ అంటే వారు ఒక సమాజముగా పాత నిబంధన గ్రంథ ప్రకారంగా కూడుకునేవారు. అవి సమాజ మందిరాలు అంటారు. ఇప్పుడు దేవుని మందిరాలు అనొచ్చు, చర్చిలు అంటారు, ప్రార్థన మందిరాలు అంటారు. కూడుకునేది సంఘం కూడుకుంటుంది. చర్చ్ బిల్డింగ్ సంఘం కాదు. సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడుకునే దానినే కలయికనే సంఘం అంటారు. అంటే ఏం పాట నేర్చుకున్నాం? సంఘములో తిరస్కారుల పని. సంఘము అంటే మనమందరం కూడుకునే, మనందరిని కలిపి క్రీస్తు శరీరంగా ఉన్న మనందరినీ సంఘం అంటారు. కుమారి, ఓకే. అయితే తిరస్కారులు అంటే తిరస్కరించే బుద్ధి కలిగిన వారు. తిరస్కరించేటువంటి వ్యతిరేకించటము, లేదా ప్రతిదానికి కూడా అబ్జెక్షన్స్ చెప్పటం. ప్రతిదానికి కూడా అబ్జెక్షన్స్ చెప్పటం, ఆటంకాలు కలగజేయటం. తిరస్కారులు అంటే ఆటంకాలు కూడా కలగజేస్తారు. సంఘములో తిరస్కారులు. ఇప్పుడు సంఘం అంటే దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము. సంఘంలో తిరస్కారులు అంటే సంఘంలో ఏం కార్యక్రమాలు నడుస్తాయి? దేవుని కార్యాలు, ప్రార్థనలు, ఆరాధనలు, గృహ కూడికలు, సెమినార్స్, సువార్త పరిచర్య, అనేక రకాలైన కార్యకలాపాలన్నీ కూడా సంఘంలో జరిగాయి. అయితే ఈ సంఘంలో జరిగే పనిని వ్యతిరేకించే వారిని ఏమంటారంటే తిరస్కారులు అంటారు. మళ్ళా వాక్యమునకు విరుద్ధంగా ఉన్న వాటిని ప్రశ్నించవచ్చు, అది తిరస్కారం కిందికి రాదు. సునీల్, వాక్యానికి వ్యతిరేకంగా జరిగే దానిని తిరస్కరించటం, అది ప్రశ్నించటం కిందికి వస్తుంది. తిరస్కారం అంటే వ్యతిరేకించటం, అలిగేషన్స్ చేయటం, అబ్జెక్షన్స్ చెప్పటం, చెడగొట్టడానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు అర్థమైందా? సంఘములో తిరస్కారులు వారి పని ఏమవుతుంది? అయితే మనము బైబిల్ కొలమానంగానే మనం చెప్పుకోవాలి. దేవుని వాక్యాన్ని కొలమానంగా తీసుకొని దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూనే మనం మాట్లాడాలి తప్ప మన సొంత అభిప్రాయాలు కానీ మన జీవన ప్రమాణంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ దేవుని వాక్యాన్ని పోల్చకూడదు. అందుకనే దేవుని వాక్యంలో నుండే తిరస్కారులు పని ఏమవుతుంది. ఒకసారి యోధా పత్రికలో ఆయన జ్ఞాపకం చేశాడనమాట. యోధా గారు పత్రిక రాస్తూ, యోధా పత్రిక ఒక్క వచనంలో చెప్పాడు ఆయన. యోధా గారు, యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుందండి.
ప్రకటన గ్రంథం 25 వచనాలతో కూడిన ఒక అధ్యాయం ఉంటుంది అండి. పేజీ నెంబర్ 226, క్రొత్త నిబంధన గ్రంథం అండి. చూడండి ఒకసారి. యూదా రాసిన పత్రిక ఒకసారి 11వ వచనం నేను చదువుతున్నాను. మీరందరు తీసారా? తీయలేదండి. చూడండి ఒకసారి 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఏమండి? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఎవరైనా కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కొరహు ఏం చేశాడంట? తిరస్కారం. కొరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఏం చేశాడు ఈయన? తిరస్కారం అంటే ఏం తిరస్కరించాడైనా? ఎందుకు నశించాడైనా? ఎందుకు పనిష్మెంట్కి గురయ్యాడైనా అనేది మన పాఠం. అందుకనే ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? సంఘములో తిరస్కారుల పని ఏమవుతుంది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈయన సందర్భం ఎక్కడుందంటే, ఈ కొరహు గారి గురించి మనం నేర్చుకోవాలంటే మోసే కాలానికి వెళ్ళాలి అండి. మోసే కాలానికి వెళ్ళాలి. ఈయన ఎప్పుడున్నాడు ఈ కొరహు? అంటే ఏం పేరు? కొరహు అని ఎప్పుడున్నాడు ఈయనంటే మోసే కాలం ఉన్నటువంటి వ్యక్తి. మోసే ఎప్పుడున్నాడు అంటే, మోసే రాసిన సందర్భాలు ఎక్కువగా సంఖ్యాకాండంలో ఉన్నాయి అండి. ఆదికాండం, నిర్గమకాండం ఇవన్నీ రాసింది మోసే గారే. ఆయన నడిచినట్టు సందర్భాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఐగుప్తు దేశం వింటున్నావా? ఐగుప్తు దేశంలో ప్రయాణం, ఐగుప్తు దేశంలో తెగుళ్ళు, ఐగుప్తు దేశంలో శ్రమలు, ఐగుప్తు దేశంలో బాధలు, ఐగుప్తు దేశంలో పడ్డటువంటి ప్రతిదీ దగ్గరుండి నడిపించినటువంటి నాయకుడు ఎవరంటే మోసే గారు. సుమారుగా పురుషుల లెక్క 5 లక్షల మంది వేసుకుంటే, మరి స్త్రీలు, పిల్లలు, మరి వారితో పాటు వారికి ఉన్న ఆస్తులు, వారికి ఉన్న గాడిదలు, గుర్రాలు, ఇవన్నీ వస్తు సామాగ్రి మోసేవి, వారికి ఉన్న పనిముట్లు, వారికి ఉన్న సమాజం మొత్తం కూడా కొన్ని లక్షల మందికి నాయకుడిగా మోసే దేవుని ఆజ్ఞతో జనాంగాన్ని నడిపిస్తున్నాడు. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి. అప్పుడు ఆ సమూహంలో, ఆ జనాంగంలో వారితో ఉన్నటువంటి వారిలో ఒకడే ఈ కొరహు. ఎప్పుడు వాడు ఈ కొరహు? మోసే కాలం నాటి. అయితే ఏం చేశాడు ఈయన? తిరస్కారం. ఎందుకు నశించాడు ఈయన? ఎందుకు దేవుని దృష్టిలో అపరాధిగా ఉన్నాడు? ఎందుకు ఈయన చనిపోవలసి వచ్చింది? ఎందుకు ఈయన జనాంగం మొత్తం చూస్తుండగానే ఈయనొక్కడికి ఎందుకు శిక్ష పడింది? మనం బాగా గమనించండి. అందరికి జరగనివన్నీ నీకే జరుగుతాయేంట్రా అంటాం. అందరికి రాని నష్టాలు నీకే వస్తున్నాయి ఎందుకు అని ప్రశ్నిస్తావా? ప్రశ్నించవా? అలాగే ఈ కొరహు కొన్ని లక్షల మందిలో ఒకడు ఈయన. ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయము, పాత నిబంధన, పేజీ నెంబర్ 124 అండి. సంఖ్యాకాండం అండి 16వ అధ్యాయం. సునీల్, సంఖ్యాకాండము 16వ అధ్యాయము చూడండి. అందరూ బైబిల్ తీయాలి. తీసారా? కుమారి తీసావా? ఓకే, రైట్. చూడండి, నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం 1వ వచనం. లెవికి ముని మనవుడను, కహతుకు మనవుడను, ఇస్హారు కుమారుడునకు కొరహు. ఎవరైనా? లెవికి ముని మనవుడు ఈయనే. లెవికి ముని మనవుడు, కహతుకు మనవుడు. లెవి ఏమో వాళ్ళ ముత్తాత,
కహతుకు మనవడు. కహతు వాళ్ళ తాతే. మళ్ళా ఇస్హారు కుమారుడు నగు కొరహు. వీళ్ళ నాన్న పేరు ఏంటంటే ఇస్హారు. అంటే చూడు దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడు, ముత్తాత, తాత, తండ్రి. గుర్తుపెట్టుకున్నాళ్ళ మనం మర్చిపోతామేమో అని. ఎవరైనా సంబంధానికి వెళ్తే అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ చూడాలంటారు పెద్దలు. ఎందుకంటే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా, బ్యాడ్ క్యారెక్టరా, ఏమన్నా చెడ్డ పేరుందా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అన్నీ అడుగుతాం కదా పౌలు గారు. అలాగే దేవుడు కూడా ముత్తాత పేరు చెప్పాడు, తాత పేరు చెప్పాడు మోసే ద్వారా, తండ్రి పేరు కూడా చెప్పాడు. ఫలానా వాడు ఇతను కొరహు ఈయన పేరు. ఏంటి ఏం చేసిన తప్పు అంటే రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, ఫెలెతు కుమారుడైన ఓనును యోచించుకోవటం అంటే హృదయంలో నిశ్చయించుకోవటం. యోచించుకోవటం అంటే హృదయంలో అనుకోవటం. ఎప్పుడైనా మనం నిర్ణయం తీసుకునేటప్పుడు హృదయంలోనే జరుగుద్ది మొదటిగా. అంత అవసరమా ఈ పని చేయటం అని హృదయంలో అనుకుంటే కథం. అక్కడ చేయాలన్నా మనం యాక్షన్ చేస్తుంటాం కానీ ఆ పని చేయలేము. హృదయంలో నిశ్చయం అవుతుంది అనమాట. వీళ్ళు ఎవరెవరు నిశ్చయం తీసుకున్నారు? వీళ్ళకి నాయకుడు కొరహు. అయితే అభిరాములను, దాతాను అభిరాములను వీరిద్దరు ఫెలతు కుమారుడైన ఓనును యోచించుకున్నారనమాట. ఆలోచించుకున్నారు, ఒక మతి కలుపుకున్నారు. వీళ్ళంతా కట్టుకట్టారనమాట. కట్టుగట్టి ఆలోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోసేకు ఎదురుగా లేచి. ఎంతమందిని కలుపుకున్నాడు అంటే ఆ భావాలు కలిసిన వాళ్ళంతా మిక్స్ అయ్యారు. చెడ్డోళ్ళు అంతా ఒక దగ్గర చేరినట్టు, గాలివాన పోగైనట్టు అండి. వీళ్ళంతా ఎంతమంది పోగయ్యారు? ఎవరికి ఎదురుగా లేచారు? మోషే. నాయకుడు ఎవరు? వీరిని నడిపించేది మోషే. మోషేకి ఆజ్ఞలు ఇచ్చేది, చెప్పేది ఎవరు? దేవుడు. మోషేకి దేవుడు ఆజ్ఞ ఇస్తే మోషే వచ్చి వీరికి చెప్తే మోషే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఈ లక్షల మంది జనాభాను నడిపిస్తాడు. ఈ క్రమంలో వీళ్ళు ఎదురుగా లేచారు. ఏమని లేచారు? అసలు వాళ్ళ థాట్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మోటో ఉంటుందండి. మైండ్లో ఒక మోటో ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలని ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఎవరికైనా కూడా మంచి చేయాలన్నా చెడు చేయాలి. ఇలా స్క్రిప్ట్ ఏమిటి చూడండి ఒకసారి. మీతో మాకిక పని లేదు. మోసేని అంటున్నారు, మీతో మాకిక పని లేదు. ఎందుకు మీతో పని లేదు? ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోసేతో అన్నాడు, మేం కాదా పరిశుద్ధులు? నీతోనే దేవుడు మాట్లాడతాడా? నువ్వే ఆజ్ఞ ఇస్తావా? నువ్వే కమాండ్ చెప్తావా? మేం కూడా పరిశుద్ధులమే, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా అని ఎదురుగా లేచా. అప్పుడు మోసే చూడండి, ఆ మోసే ఆ మాట విని సాగిలపడను. అటు తర్వాత అతడు కొరహుతోనూ వాని సమాజములతోనూ ఎట్లనను. మోసే బాధపడుతున్నాడు, సాగిలపడ్డాడు. వాళ్ళకి అలా అనొద్దు అని సాగిలపడి మోసే వారితో ఒక నిర్ణయం చేశాడు. ఏమని కుమారి చదువు? తన వాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకును, ఇలాగూ చేయుడి అని చెప్పాడు. అసలు ఎవరు పరిశుద్ధులో రేపు దేవుని సన్నిధిలో తేల్చుకుందాం అన్నాడు. ఎవడు పరిశుద్ధుడో, ఎవడు ఆయన ఏర్పాటు చేసుకున్నవాడో రేపు దేవుని సన్నిధిలోనే తేల్చుకుందాం. ఈరోజు చూడు, ఏదన్నా చిన్న చిన్న సమస్యలు రాగానే చాలామంది వేరే వాళ్ళ దగ్గరికి సలహాలకు వెళ్తారు. కానీ మోసే బయటికి వెళ్ళలే, దేవుని సన్నిధిలోనే తేల్చుకుందాం అంటున్నాడు. ఎవడు పరిశుద్ధుడో ఎవడు కాదో
ఎవడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఎవడు ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదో రేపు తెలుసుకుందాం అన్నాడు. అయితే ఏం చేయమంటున్నాడు కొరహును చూడండి. కొరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిన వాటి మీద ధూపద్రవ్యము వేయుడు. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు. లెవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కొరహుతో ఎట్లనెను, లెవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లెవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకుని కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుతున్నారు. ఇది అసలు కథ. ఏం కోరుతున్నాడంటే ఈయన అధికారాన్ని కోరుతున్నాడు, యాజకత్వాన్ని కోరుతున్నాడు. నేనే పరిశుద్ధుడని ప్రూఫ్ చేసుకోవటం కోసం ఈయన ప్రయత్నం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉంటే నేను సర్పంచ్ అని తిరుగుతారు ముందర 10 రోజులు అందరూ. నేను నిలబడతాను తిరుగుతారు. అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి ఎవరో ఒకళ్ళని నిలబెడతారు. అప్పుడు దాకా ఈ ఊగిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అలాగే మోసే నాయకత్వాన్ని చూసి, మోసే చెప్తున్న ఆజ్ఞలు చూసి ఈయన యోచించుకొని ఎదురుగా లేచాడు. యాజకత్వం అడుగుతున్నాడు. అన్ని అడుగుతుంటే మోసే ఈయనను బతిలాడుతున్నాడు. దేవుని సన్నిధిలో తేల్చుకున్నాం అని సాగిల పడిపోతున్నాడు. అప్పుడు పడుతుంటే ఏం జరుగుతుంది చూడు. 11 అందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమునకు యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సరుగునేలా. అహరోను ఎవరు? మోసే పక్కన ఉంటాడు ఆయన. అహరోను మోసే ఇద్దరు కలిసి అన్నదమ్ములు. అహరోను కూడా ఏమంటున్నారు? అహరోను ఎవడు? ఆయన మాకు చెప్పడానికి అంటున్నారు. మోసే ఎవరు? మాకు చెప్పడానికి. మోసే ఒక్కడే పరిశుద్ధుడా? మేం కాదా? యాజకత్వం ఆయనే చేయాలా? మేం చేయకూడదా అని అంటే దేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకున్నాడు మోసే. దేవా, వీరు నా మాట వింటలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులించేయండి అన్నాడు యేసుక్రీస్తు. ఏమండి పులిసిన పిండి అంటే? శిరీష, పులిసింది పిండి. ఆ పులిసిన పిండి కొంచెం తెచ్చి ఆ ముద్ద తెచ్చి మంచి పిండిలో రాత్రి మిగిలింది ఎందుకు వేస్ట్ చేద్దాం, పొద్దున టిఫిన్లో కలుపుదామని నిన్నటి ముద్ద తీసుకొచ్చి ఇవాళ ముద్దలో కలిపారు. పిండి అంతా ఏమైపోయింది? ఖరాబ్ అయిపోయింది. అలాగే ఈయన ఇంతమందిలో ఈయన వేరుపడి ఏమడుగుతున్నాడు పౌలు గారు? యాజకత్వం పరిశుద్ధుని అంటున్నాడు. నేను నాకు కావాలి ఐడెంటిఫై కోసం. మనం ఎప్పుడైనా అండి యేసుక్రీస్తు ఒకటే మాట చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటానికి వచ్చాడు. శిష్యులందరూ గొడవ పడుతున్నారు. సిరియల్ వింటున్నావా? శిష్యులందరూ గొడవ పడుతున్నారు. నేను గొప్ప ఒకనొక సందర్భంలో. అప్పుడు దేవుడు అన్నాడు, మనుష్య కుమారుడు అసలు నేనే పరిచారం చేయించుకోవడానికి రాలే, పరిచారం చేయటానికి వచ్చారు. అలాగే వీళ్ళందరూ ఏర్పడుతుంటే అప్పుడు మోసే ఏం చేస్తున్నాడు చూడండి. 12వ వచనంలో అప్పుడు మోసే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనప్పుడు అయితే మేము రాము. వాళ్ళు ఏమంటున్నారు? మోసే పిలిస్తే అసలు మీతో నాకేం పని అంటున్నారు వాళ్ళు. మేము రాము, మేము రానే. పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్వరు చెప్పినా ఏం రావుతా. ఏమండి పోయే కాలం దగ్గర పడ్డప్పుడు ఎవ్వరు చెప్పినా ఎదురు తిరుగుతారంట. ఎవ్వరు చెప్పినా కూడా వినరంట. మోసే బతిలాడుతుంటే ఏమంటున్నాడు? కొరహు ఏమంటున్నాడంటే మోసే బతిలాడుతుంటే అదే రా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు? ఇంకా నిందలేస్తున్నాడు.
ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశముల నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలనా? అధికారం నీకు, మా మీద నువ్వు అధికారం చేస్తావా? ఇంకా మమ్మల్ని అడవిలోకి తీసుకొచ్చింది గాక అంటే తీసుకొచ్చింది ఎవరు? దేవుడు ఐగుప్తు దేశంలో బాధలు పడుతుంటే, ఐగుప్తు దేశంలో ఇటుకలు కాల్చుతుంటే, ఐగుప్తు దేశంలో దెబ్బలు తింటుంటే, అవమానాలు పడుతుంటే, వీటన్నింటి నుండి వాళ్ళ మొర మూలుగున ఆలకించిన దేవుడు తీసుకొస్తే మమ్మల్ని చంపటానికి తెచ్చాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. శ్రమలున్న దేశము అక్కడి నుంచి తీసుకొచ్చాడంట. ఇంతకుముందు కూడా ఒక సందర్భం మోసే మీద అందరూ అలుగుతారు, మాకి మేము కాకరకాయల కూర ఏమైపోయింది, చిక్కుడుకాయల కూర ఏమైపోయింది, మాకు అవన్నీ దొరకట్లేదు, దోసకాయలు కీర దోసకాయలు ఏమైనాయి అని ఏడుస్తూ ఉంటారు మోసే మీద. ఈయన కూడా అట్లనే అడుగుతున్నాడు. చూడండి, మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కండ్లను ఓడదీయుదువా, మేము రాము. మోసేకి ఎంతో కోపం వచ్చిందంట. మోసేకి ఎంత కోపం వచ్చిందంటే పట్టరాని కోపం వచ్చేసిందట. దేవుని కార్యాలను, దేవుని పనులను వీళ్ళు ఇన్ని నిందలేస్తున్నారేంటి? అందుకు మోసే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, యెహోవా యొద్ద మనవి చేశాను. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏడ్చుకున్నాడు. అప్పుడు మోసే బాధపడ్డాలి, మిక్కిలి కోపపడ్డాలి. దేవుడి దగ్గర పోయి, దేవా వారి దగ్గర నేను ఒక నైవేద్యం కూడా తీసుకోలేదయ్యా, వారి దగ్గర నేను ఒక గాడిదను కూడా తీసుకోలేదు దేవా, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ నింద? నువ్వు పని చేస్తున్నందుక, వాళ్ళకి అధికారం కావాలంట అని ఆ దేవుడితో చెప్పుకుంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, మరి మోషే కొరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిన నిలవవలెను, నీలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. ఎవరెవరైతే వేరుపడ్డారో, ఎవరెవరైతే కలిసి ఒకటిగా ఉన్నారో, మీరందరూ ధూపార్తులను తీసుకొని రండి. 250 ధూపార్తులు తీసుకొని యెహోవా సన్నిధికి మీరందరూ వచ్చేసేయండి. వచ్చేస్తే తేవాలని చెప్పారు. కాబట్టి వారిలో ప్రతి వాడు తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోసే అహరోనులను ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారం వద్ద నిలిచిరి. అందరు వచ్చారు గుడారం దగ్గరికి. అంటే గుడారములో దేవుడు ఉంటాడనమాట, దేవుని సన్నిధి అది. ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఇవన్నీ పాత నిబంధన ఆచారాలు. మందస్సం, దేవుని శాసనపు పలక ఉంటుంది అందులో, 10 ఆజ్ఞలు రాయబడి ఉంటాయి అందులో. అది మందసము, గుడారం. అక్కడికి వచ్చారు వాళ్ళందరూ. అక్కడికి వస్తే కొరహు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడదు. వీళ్ళందరూ వచ్చారు. ఏంటి? యాజకత్వం కావాలి వీళ్ళందరికీ అధికారం కావాలి. అక్కడికి వచ్చినప్పుడు దేవుని మహిమ వారికి కనపడి, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళండి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోసే అహరోనులతో చెప్పాడు. దేవుడు కోపం వచ్చేసి క్షణంలో కాల్చేస్తా, మీరు జరగండి అని చెప్పాడు మోసేకి అహరోనికి దేవుడు ఏం చెప్పాడు? కోపం వచ్చేసింది దేవుడికి. చేయరాని కార్యాలు వాళ్ళు చేస్తునేసరికి కోపం వచ్చి ఒక్క క్షణంలో స్మాష్ బూడిదైపోతారు. మోసే, అహరోను మీరు దూరంగా వెళ్ళండి అని దేవుడు అంటే, మోసే అప్పుడు కూడా బతిలాడాడు దేవుడిని, వారిని చంపొద్దు. చూడండి, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోప్పడుదువా అని దేవుడా, తప్పడు ఒక్కడే చేశాడు, అందరికీ పనిష్మెంట్ వద్దు, కరుణించు, సమస్త శరీరులకు
ప్రాణాత్మలను ఇచ్చిన దేవా నీవే తండ్రి. ఒక్క నిమిషం ఆలోచించు. ఆగు తండ్రి, కాల్చకు, క్షణంలో చంపకు. ఒక్కడు చేసిన తప్పుకు వీళ్ళందరూ చనిపోవాలంటే అప్పుడు పనిష్మెంట్ మాత్రం పక్కా. కానీ దాంట్లో కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి దేవుడు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, కొరహు దాతాను అబ్రాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పు అన్నాడు. వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళ గుడారాలు ఉన్నాయి కదా, వాళ్ళ గుడారాల్లో నుంచి మీరు దూరంగా అవ్వండి. వాళ్ళ దగ్గర ఉండమాకండి, వెలియటం అన్నమాట. వాళ్ళకు దూరంగా ఉండండి. మీరు వాళ్ళ దగ్గర ఉండమాకండి, వాళ్ళ ఇండ్ల దగ్గర ఉండమాకండి, వాళ్ళ డేరాల దగ్గర ఉండమాకండి, దూరంగా జరగండి అని మోషే చెప్పాడు అందరికి. మోషేకు దేవుడు చెప్పాడు, కాల్స్తానన్నాడు కిందాకలా, కాల్చలే, అందరిని దూరంగా జరగమని చెప్పి. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళారు. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడని సమాజంతో చెప్పును. కాబట్టి వారు కొరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అబీరాముల వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. అందరిగా వాళ్ళ గుడారాల దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఒక్కట్లే ఉన్నాయి, ఇంకెవ్వరు లేరు వాళ్ళ దగ్గర. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి, మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపినని నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణము అంటే మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములు పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచెను. గుడారాలన్నీ కింద నెర విడటం అంటే ఇలా జరిగినప్పుడు ఏం కనపడింది? కింద గుంట. భూమి ఇలా ఉందండి. ఇప్పుడు బావి మీద ఒక మూత వేసాం, బావి మీద మూత వేసి క్లోజ్ చేసాం. బావి మీద మూత వేసి క్లోజ్ చేసి మూత ఇలా జరపగానే ఏం కనపడింది? బావి కనపడింది. అలాగే భూమి ఇలా నెరవిడి చేసింది వాళ్ళ గుడారాల దగ్గర. ఇలా నెరవేడవగానే ఏం జరిగిందంట? భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో ఊలిరి. భూమి వారిని మింగివేసెను. వారి సమాజంలో ఉండకుండా భూమి మింగివేసింది. అంటే ఎవ్వరు బొంద తీయకుండానే, ఎవ్వరు గుంట త్రవ్వకుండానే భూమి తనంతటకు తాను నెరవిడిచి వాళ్ళ సంపాదన, వాళ్ళ కలిగిన కుటుంబం మొత్తం కూడా సమాధి, స్మాష్. అటువంటి పనిష్మెంట్ వచ్చింది కొరహుకి. దేనివలన? తిరస్కారం. అందుకనే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో, దేవుని కుటుంబంలో, దేవుని కార్యాలలో మన వ్యక్తిగత ప్రాధాన్యత కొరకు కానీ, నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నాకు ఆ ప్రాధాన్యతని ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేయకూడదు. యోధా పత్రికలో మళ్ళొకసారి చదువు. యోధా పత్రిక 11. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గమును నడిచి బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తి కొరహు చేసినట్టు తిరస్కారం చేసి ఎవరికైనా విన్నారా ఎప్పుడైనా ఈ శిక్ష? భూమి నెరవిడిచి మింగివేయటం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, సంఘంలో ఎప్పుడు కూడా తిరస్కారం చేయకూడదు. ఈ పని నాకు నచ్చలేదంటే తెలియజెప్పి సరి చేసుకోవాలి.
ఈ పని వాక్యానికి విరుద్ధంగా ఉందంటే ఇది ఇలా ఉందండి అని నేర్చుకోవాలి. ఈ సమస్య ఎలా వస్తుందంటే అడిగి తెలుసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ తిరస్కారం చేసి సంఘాన్ని వేరు చేసి సంఘంలో కొందరు వేరుపడి అలా సంఘాలు ఎన్నో చీలిపోయాయి. అలా ఎందరో వెనకబడ్డారు, ఎందరో శిక్షలకు గురయ్యారు. అందుకనే యోధా గారు రాస్తూ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ వారి గురించి ఏమని చెప్తున్నాడు 12వ వచనంలో, వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంటే వాళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. ఎలా కాయలు లేక రాలి 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రపు యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం అంటే నరకం, చీకటి గుహ వాళ్ళ కోసం అంట రెడీగా ఉందంట. నువ్వు ఇంటికి రాగానే పని చేసి రాగానే భోజనం రెడీగా ఉన్నట్టు, వేడి పాలు తాగటానికి టీ తాగటానికి రెడీగా ఉన్నట్టు ఈ తిరస్కారం చేసే వాళ్ళకి ఈ గాఢాంధకారం సిద్ధపరచబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. మరి ఏ పాఠం? సంఘంలో తిరస్కారుల పని ఏమైంది? కొరహ కుటుంబం భూమి నోరు తెరిచి వారిని ఎలా ఉన్నారంట? సంఘంలో దొంగ మెట్టలుగా ఉన్నారు. గాలి చేత అటు ఇటు కొట్టుకోబడి నిర్జల మేఘములుగా ఉన్నారంట. 2 మార్లు చచ్చి తీసివేసిన చెట్టు, కాయలు లేక ఫలములు లేక ఉన్న చెట్టు తీసేసి రోడ్డు వైడింగ్లో, రోడ్డు వెడల్పులో పెద్ద పెద్ద చెట్లు తీసేసినప్పుడు పెద్ద పెద్ద మొదళ్ళతో తొలగించబడి కనబడతాయి. అవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు నడిచిన మార్గంలో మనము. గాడ్ బ్లెస్ యూ. ఏం పాఠం నేర్చుకుని ఒకసారి చెప్పండి. ఎవరు ఎదురుగా లేచారు? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా మాత్రమే ఈ పాఠాన్ని నేర్పించున్నాను. మరి మాలో ఎవరు తిరస్కారులుగా ఉండకుండా, దేవుని సంఘం మీద, సమాజం మీద ఏర్పాటువాదులుగా తిరగబడకుండా, మరి అనిత్యం మీ వాక్యంతో వెలిగింపబడి మరి నిత్యము మీ పనిలో నడవగలిగే కృపయు శక్తి సమృద్ధించారు మా అందరికి అనుగ్రహించి దీవించవాలి. క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ